కృపానిధి యగు దేవ, సర్వలోక రక్షకుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. నీ పిల్లలకు నువ్వు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి స్తోత్రములు, వివేచనను బట్టి స్తోత్రములు, ఆలోచనను బట్టి నీకు స్తోత్రములు, తెలివిని బట్టి నీకు స్తోత్రములు, కృపావరములను బట్టి నీకు స్తోత్రములు, ఆత్మఫలములను బట్టి స్తోత్రములు. అన్ని విషయములలోనైనా మీరు సర్వశక్తి గల దేవుడినైనా, మీరు సర్వాధికారి అయిన దేవుడినైనా, మీరు సర్వకృపానిధి యగు దేవుడినైనా, అయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మాకు అన్ని సంగతులు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. అపవాది తంత్రములను కూడా మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయినా నీకు విరోధముగా పనిచేస్తున్న దుష్ట శక్తుల ఆలోచనలు కూడా మాకు తెలియజేస్తున్నందుకు, వాని తంత్రములన్నీ కూడా మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. వాని తంత్రములను తిప్పి కొట్టడానికి కావలసిన సామర్థ్యమును మాకు దయచేయండి నాయనా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ బిడ్డలందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ కార్యమును ఈ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఈ బిడ్డల పట్ల జరిగించండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, దుఃఖము, వేదన, యాతన తొలగించండి నాయన. శిలువ యాగము ద్వారా మీరు అనుగ్రహించిన 15 రకాల ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు కుమ్మరించు నాయన. నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంచుకున్నారు. నీ ఆత్మతో నింపండి, నీ పునరుద్ధానపు శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి. నీ జీవమును వారికి అనుగ్రహించండి. నీ రాకడ కొరకు వాళ్ళను సిద్ధపరచండి నాయన. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా ఈ భూమి మీద వాళ్ళు నీకు సాక్షులుగా నిలవాలనైనా. నీ ముఖ కాంతి వాళ్ళలో కనబడాలనైనా, నీ ముఖ తేజస్సు వాళ్ళలో కనబడాలనైనా, నీ సారూప్యము వాళ్ళలో కనబడాలనైనా, నీ గుణ లక్షణాలు వాళ్ళలో కనబడాలనైనా. వాళ్ళ జీవితాల ద్వారా వారు ఆశీర్వదించబడ్డమే కాకుండా అనేక మంది ఆశీర్వదించబడాలి ప్రభా. మీరు సహాయం దయచేయండి. వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అనేక మందిని ఫలింప చేయాలి, అనేక మందిని అభివృద్ధి పరచాలి, అనేక మందిని విస్తరింప చేయాలి. మీ ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, సత్యమేదో అసత్యమేదో, జ్ఞానమేదో అజ్ఞానమేదో, వివేకమేదో అవివేకమేదో పరిపూర్ణంగా తెలుసుకునే కృప దయచేయనైనా. ఏది మంచిదో, ఏది యోగ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయనైనా. అయ్యా, ఈ బిడ్డలు అన్య జనుల మధ్యన జ్యోతుల వలె కనబడాలి ప్రభా, జ్యోతుల వలె కనబడాలనైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డలకు సర్వాంగ కవచమును ధరింపచేయనైనా. రక్షణ అనే శిరస్త్రాణం వారి తల మీద కనబడాలనైనా. రక్షణ అనే శిరస్త్రాణం వాళ్ళ తల మీద కనబడాలనైనా. విశ్వాసం అనే డాలు వారి ఎడం చేతిలో ఉండాలయ్యా. అయ్యా, వాక్యం అనే ఆత్మ ఖడ్గం వారి కుడి చేతిలో ఉండాలయ్యా. వారి పాదములకు సమాధానం అనే జోళ్ళు ఉండాలయ్యా. అయ్యా, వారి యొక్క మొండెమునకు నాయనా నీతి అనే మైమరు ఉండాలయ్యా. వారి నడుమునకు సత్యం అనే దట్టి ఉండాలయ్యా. మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘము నీతి గల సంఘముగా ఉండాలనైనా, పరిశుద్ధ సంఘముగా ఉండాలనైనా, జీవము గల దేవుని సంఘముగా ఉండాలనైనా, మహిమ గల సంఘముగా ఉండాలనైనా, కృపగల సంఘముగా ఉండాలనైనా, శక్తివంతమైన సంఘముగా ఉండాలనైనా. దైవ కుమారులుగా ఈ బిడ్డలు కనబడాలనైనా. దైవ కుమార్తెలుగా వీళ్ళు కనబడాలనైనా. దైవ వారసులుగా ఈ బిడ్డలు కనబడాలనైనా. అయ్యా, ఈ బిడ్డలకు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం దయచేయండి. మార్కు సువార్త 16-17 వచనం ప్రకారం నమ్మి బాప్తిసం పొందిన ఈ బిడ్డలందరికీ వరాలు దయచేయండి. నమ్మి బాప్తిసం పొందిన ఈ బిడ్డలందరికీ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం దయచేయండి. రోగులను స్వస్థపరిచే అధికారం దయచేయండి. అన్ని భాషల వరం దయచేయండి. అన్ని భాషలకు అర్థం చెప్పే వరం దయచేయండి. ప్రవచన వరం దయచేయండి. స్వస్థత వరం దయచేయండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. అయ్యా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కేవలం విశ్వాసులుగా కాదు నాయనా, నీ శిష్యులుగా ఉండాలి ప్రభా. నీకంటే గొప్ప క్రియలు చేయగలిగిన బిడ్డలుగా ఉండాలి నాయనా. నీ శిష్యులుగా ఉండాలి ప్రభా. నిన్ను అనుసరించే బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీ అడుగుల్లో అడుగులు వేసే బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీ మాటను అనుసరించే బిడ్డలుగా ఉండాలి నైనా. నీ మాట ప్రకారం జీవించే బిడ్డలుగా ఉండాలి నైనా.
నువ్వు చెప్పినట్లుగా చేసే బిడ్డలుగా ఉండాలి నైనా. నీ మాటకు లోబడే బిడ్డలుగా ఉండాలి నైనా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. ఆత్మను సంపాదించే బిడ్డలుగా ఉండాలి నైనా. దైవరాజ్య స్థాపన జరిగించే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించండి. మా మధ్యకు డేవిడ్ అన్నను నడిపించినందుకు స్తోత్రాలు. ఆయన ద్వారా పాటలు, వాక్యము, ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. బల్ల ఇవ్వడానికి ఈ రోజు డేవిడ్ అన్నను మీరు వాడుకున్న విధానమును బట్టి స్తోత్రాలు నైనా. ఇదిగో నాయన, నీ దాసుడు నువ్వే పంపించావు తండ్రి, నీకు స్తోత్రాలు నైనా. సంఘము కోరుకున్నట్లుగా మీరు నడిపించారు తండ్రి, నీకు స్తోత్రాలు నైనా. అయ్యా, ఈరోజు నిజంగా అనేక మందిని నడిపించావు నైనా. ఈ రోజు నీ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ నీ మహిమతో, నీ జీవముతో, నీ పునరుద్ధానపు శక్తితో, నీ ఆత్మతో నింపబడి వారు ఇంటికి నడిపించబడాలి ప్రభువా. నీ వాక్యముతో నింపబడి ఇంటికి నడిపించబడాలి ప్రభువా. నీ వాక్యము వారికి అనుక్షణం వారి చెవుల్లో గింగురుమనాలనైనా. ఎప్పుడు నీ వాక్యం మోగుతూనే ఉండాలి ప్రభువా. నీ వాక్యం వాళ్ళ చెవుల్లోనైనా వినిపిస్తూనే ఉండాలి ప్రభువా. వారి హృదయంలో నీ వాక్యము మెదులుతూనే ఉండాలి ప్రభువా. అయ్యా, మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా, ఈ సంఘమును మహిమగల సంఘముగా ఉంచినందుకు స్తోత్రం నాయనా. జీవము గల దేవుని సంఘముగా ఉంచినందుకు స్తోత్రం నాయనా. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినందుకు స్తోత్రం నాయనా. ఈ సంఘములో నీ కృపనిచ్చినందుకు స్తోత్రం నాయనా. ఈ సంఘాన్ని నీ ప్రేమతో నింపినందుకు స్తోత్రం నాయనా. ఈ సంఘానికి అర్థం చేసుకునే మనస్సునిచ్చినందుకు స్తోత్రం నాయనా. ఈ సంఘానికి గ్రహించే మనస్సు ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. తేటగా అన్ని గ్రహించే మనస్సు మీరు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా, కొంతమందికి నాయనా మరి కుటుంబాల్లో దారిద్రత ఉంది. అయ్యా, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మా దారిద్రతను నువ్వు అనుభవించావు గనక ఇదిగో ఈ రోజు నీ మందిర ఆవరణంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డను ధనవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఐశ్వర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. మహిమైశ్వర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. శ్రీమంతుని పిల్లలు శ్రీమంతులుగానే ఉండాలి ప్రభా. శ్రీమంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలందరూ శ్రీమంతులవుదురుగాక. మేమందరము శ్రీమంతులమవుదుముగాక. గొప్ప ఐశ్వర్యవంతులమవుదుముగాక. తండ్రి, ప్రతి అప్పు సమస్య కాడిని విరగొట్టండి. వ్యాధులను, రోగాలను, బాధలను, సమస్యలను, వేదనను, యాతనను, దిగులును, చింతను యేసుక్రీస్తు ప్రభు నామములో గద్దిస్తున్నాను. సంఘాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండింగ్ ఇన్ జీసస్ నేమ్. మీ ఆత్మ ద్వారా ఈ కార్యమును జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, కలువరి సిలువలో యేసయ్య కార్చిన ప్రశస్త రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, సహాయము, సన్నిధి, సహవాసమును ప్రార్థించిన మనకును, మన కుటుంబాలకును, దైవ సేవకులకును, ప్రపంచ పరిశుద్ధులకును సదాకాలం ప్రభు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.